హాయ్ అండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఆలుగడ్డలు కూర చేసుకోవాలంటే ఇప్పుడు ఇగో ఇట్లా మొత్తం అంతా ఈ మొత్తం నీట్గా పొట్టంతా క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు ఇక అట్లా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇక మొత్తం ఇప్పుడు మనం పొట్టు గీక్కున్నాం కదా, మొత్తం నీట్గా కడిగేసుకోవాలా ఆలుగడ్డలు మొత్తం. ఇక ఫస్ట్ తేటగా మొత్తం కడిగేయాలి. ఇక అన్నీ ఇట్లా కడిగి ముక్కలు కట్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు ఈ మొత్తం ఇక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక మొత్తం అన్నీ ఆలుగడ్డలు ఇక ముక్కలన్నీ ఇప్పుడు అన్నీ ఇట్లా కోసుకున్నాం కదా, ఇప్పుడు ఇక కూర స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల ముందు ఇట్లా మనం సరిపోని చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. ఇక ఇప్పుడు బాగా ఒక 2 సార్లు మొత్తం శుభ్రంగా కడిగేయాలి. కడిగేసి నానబెట్టుకోవాలి. అట్లా కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు అట్లా కళాయి పెట్టుకొని ఇక సరిపోని నూనె పోసుకోవాలి. ఇప్పుడు ఇక నూనె మాడింది కదా, కాగినాక ఉల్లిగడ్డ ఇప్పుడు ఇక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ మాడింది కదా, ఇక ఆలుగడ్డలు వేసుకోవాలి. మొత్తం ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఇక ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఇక అంతటి కలుపుకోవాలి. ఏం చేయాలంటే ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ముక్కతో టేస్ట్ ఉంటుంది అన్నట్టు, ముక్క పడుతుంది. సాగాలిగా ఇప్పుడు ఇక ఆలుగడ్డ ముక్కలు మొత్తం ఇట్లా పచ్చి వాసన మంచిగా వేగే వారికి నూనె లేపుకోవాలండి. ఇప్పుడు ఇక అల్లం వేసుకోవాలి. ఇప్పుడు అల్లం, పసుపు, అల్లం వేసుకున్నాం కదా, కారం. ఇప్పుడు ఇక మొత్తం ఇట్లా మిక్సీ చేసుకోవాలండి. ఇక మొత్తం ఇక అంతా ఇట్లా మిక్సింగ్ చేసుకోవాలి. ఇక ఇప్పుడు కారం మొత్తం ఇట్లా ముక్కలకి ఎట్లా కలిసేసింది చూడండి. ఇప్పుడు ఇక మనం చారు పోసుకోవాలి. ఇప్పుడు మొత్తం చింతపులుసు పోసుకోవాలి. టమాటా, ఆలుగడ్డ ఇప్పుడు మనం తినబుద్ధి కానప్పుడు అట్లా సొంతం అయ్యి కలిపి వండుకోబుద్ధి కానప్పుడు మాత్రం ఇట్లా చారు పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. నా వీడియోలు చూసే వాళ్ళు మొత్తం నా ఛానల్ నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి తప్ప. ఇప్పుడు కొత్తిమీర, కల్మాకు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆలుగడ్డ వండుకుంటే ప్రకారం అయితే చారు ఇట్లా చేసుకుండేదండి. పద్ధతి అయితే ఇట్లా చేసుకోవాలి.